శ్రీమాత్రే నమః. లలితాంబిక ఆలయం దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో తంజావూరు జిల్లాలో తిరుమియచ్చూర్ అనే చిన్న గ్రామములో వెలసి ఉన్నది లలితాంబిక ఆలయం, మేఘనాథ స్వామి ఆలయం. ఈ ఆలయం కృతయుగం నాటిదని పురాణాలలో పేర్కొనబడింది. 5 అంతస్తుల రాజగోపురం, విశాలమైన ప్రాకారం, పచ్చని ప్రకృతి నడుమ ఈ ఆలయం నెలకొని ఉన్నది. తరువాతి కాలంలో చోళులు రాజేంద్ర చోళుడు, సెంబియ మహాదేవి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. తరువాతి కాలంలో విజయనగర రాజులు, నాయక రాజులు అభివృద్ధి చేసినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి. 275 పాడల్పెట్ట స్థలాలలో ఇది కూడా ఒకటి. 63 నాయనవార్లు దేవార పదికం పాడిన స్థలాలు ఈ శైవ దివ్య క్షేత్రాలు. ఆ శైవ దివ్య క్షేత్రాలు 2 నాయనవార్లు ఇక్కడ దేవారం పాడి ఈ ఆలయాన్ని గౌరవించారు. ఒక ఆలయం లోపల ఇంకొక ఆలయం ఉండడం ఇక్కడ విశేషం. అదే అలా నెలకొని ఉన్న ఆలయాల దర్శనం అత్యంత మహిమాన్వితమైనదిగా భావిస్తారు. ధ్వజస్తంభానికి ఎదురుగా వేయించేసి ఉన్నాడు మేఘనాథ స్వామి. కుడివైపున లలితాంబిక అమ్మవారు వేయించేసి ఉన్నారు. ఈ ఇంకొక ఆలయము సకల భువనేశ్వరుడు అమ్మవారు, మిన్మేఖలై అమ్మవారు ఇద్దరు కూడా విడివిడి తని సన్నిధులలో వేయించేసి ఉన్నారు. అగస్త్య మహర్షి లలితా సహస్రనామాల కొరకు పరితపిస్తూ ఉండగా హయగ్రీవ భగవానుడు ఈ పవిత్ర కావేరీ నదీ తీరంలో లలితా సహస్రనామాలను అగస్త్య మహర్షికి బోధించిన స్థలం. ఇక్కడే పారాయణం కూడా అగస్త్య మహర్షి అమ్మవారి సన్నిధిలో చేయటం జరిగింది. అంటే లలితా సహస్రనామాలు జన్మించిన స్థలము, పారాయణ మొట్టమొదటిసారిగా చేసిన స్థలం కూడా ఈ లలితాంబిక ఆలయం లోపలే. ఒకసారి శంకరాచార్యుల వారు ఈ క్షేత్ర దర్శనార్థమై వచ్చాక అమ్మవారు ధగద్దాయమానంగా 9 వర్ణాలలో కనిపించింది. అప్పుడు శంకరాచార్యుల వారు నవరత్నమాలికా స్తోత్రాన్ని కూడా ఈ క్షేత్రంలోనే రచించారు. అష్టదిక్పాలకులందరూ కూడా ఈ ఆలయంలో లింగాలను ప్రతిష్ఠించారు. యమధర్మరాజు యమలోకం నుంచి వజ్రవల్లి అనే ఒక మొక్కను భూమండలానికి తీసుకొచ్చి పరిచయం చేసింది కూడా ఈ ఆలయం లోపలే. వజ్రవల్లి అనగా నల్లేరు. ఆ తీగను బియ్యంతో కలిపి చక్కటి చిత్రాన్నాన్ని తయారు చేసి తామర ఆకులో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. ఆ సాంప్రదాయాన్ని అర్చక స్వాములు ఇప్పటికీ కొనసాగిస్తుంటారు. 6 నెలలకు ఒకసారి ఈ ప్రసాదం కొరకు తండోపతండాలుగా వచ్చి భక్తులు స్వీకరిస్తూ ఉంటారు. మహాపెరియవ కంచి పీఠాధిపతి అయినటువంటి చంద్రశేఖరేంద్ర స్వామి ఈ కోవెలకు వచ్చి అమ్మవారి లాలనను పొంది విడవలేక వెళ్ళబుద్ధి కావటం లేదని చెప్పారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మైథిలి అని ఒక వైష్ణవ కుటుంబానికి చెందిన భక్తురాలు 3 పూటలా లలితా సహస్రనామం పారాయణం చేసేది. ఒకరోజు అమ్మవారు ఆవిడ కళ్ళలో కనిపించి, నాకు అన్ని ఆభరణాలు ఉన్నాయి, కాళ్ళ పట్టీలు తీసుకురా అని ఆజ్ఞాపించారు. ఆవిడ భక్తితో కాళ్ళ పట్టీలు తీసుకొని భక్తితో సమర్పించింది. అప్పటి నుంచి భక్తులందరూ కూడా కాళ్ళ పట్టీలు తీసుకొని సమర్పించడం ఆచారంగా మారింది. బండాసురుణ్ణి వధించిన లలిత అమ్మవారు
మనోన్మణి రూపంలో ఇక్కడ వేంచేసి ఉంటుంది. చైత్రమాసంలో 3 రోజులు సూర్యకిరణాలు అమ్మవారి పాదాల మీద, నాభిస్థానంలో, శిరోభాగంలో ప్రసరిస్తాయి. ఆ భక్తులు తమ కోర్కెలను అమ్మవారి ఎదుర కాకుండా ప్రాకారంలో విష్ణుదుర్గ, సుఖబ్రహ్మ దుర్గగా అమ్మవారిని పిలుస్తారు. అష్టభుజాలు కలిగి వేంచేసి ఉంటుంది ఈ దుర్గాదేవి. ఈ అమ్మవారి ఎడమ చేతి మీద రామచిలుక ఉంటుంది. సుఖబ్రహ్మే రామచిలుకగా అమ్మవారిని సేవిస్తూ ఉంటాడన్నమాట. ఆ భక్తుల కోరికలు ఈ రామచిలుక ముందర విన్నవిస్తే ఆ చిలుక అమ్మవారి ఎదుర ధ్వజస్తంభం మీద కూర్చొని, పలానా భక్తులు వచ్చారమ్మా, వారి కోరికలు ఇవి అని అమ్మవారికి విన్నవించటం ఇక్కడ సాంప్రదాయం. ఇప్పటికీ కూడా రామచిలుకలు అరుపులు వినిపిస్తూ ఉంటాయి. అలా చిలుక శబ్దం విన్న వెంటనే వారి కోరిక ఫలిస్తుందని ప్రగాఢ నమ్మిక. ఈ ఆలయంలో మరొక గొప్ప విశేషం, దసరా నవరాత్రులు 1,00,000 లలితా సహస్రనామ పారాయణం జరుగుతాయి. విజయదశమి రోజున 300 కిలోల బియ్యాన్ని 100 కిలోలు చక్కెర పొంగలిగా వండి అమ్మవారి గర్భగృహం ముందర అరిటాకులు పరిచి నివేదిస్తారు. పెరుగన్నం భక్తుల ముందర, మధ్యలో పులిహోర అన్నాన్ని నివేదించి 100 కిలోలు నివేదించి ఆ చక్కెర పొంగలిని కాస్త పల్లంగా అమర్చి అందులో 60 కిలోల ఆవు నెయ్యిని పోసి ఆ నెయ్యిలో అమ్మవారి ప్రతిబింబాన్ని చూడటం ఒక ఆచారం. అలా అమ్మవారి ప్రతిబింబాన్ని దర్శించుకున్న భక్తులకు మరుజన్మ ఉండదని, సకల శుభాలు జరుగుతాయని భక్తుల నమ్మికం, చారిత్రక ఐహిత్యం కూడాను. లలిత అమ్మవారిని కొలిచే భక్తులు, భక్తురాండ్లందరూ కూడా ఈ తల్లిని చూసి తరిస్తారని కోరుకుంటూ, నిరాక కోరితి నిరాకరించకు, నిరాక కోరితి నిరాకరించకు, పరాకు పరాకు పరమ పావని దేవి